బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర రాజకీయాలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అక్రమ మైనింగ్ పై హరీష్ రావు చేసిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు రివర్స్ అటాక్ లా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ రాజేంద్ర నగర్ పరిధిలోని మానస హిల్స్ వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తోందని ఆరోపించారు. గతంలో ఒక ఎమ్మెల్యే తమ్ముడిని జైల్లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మంత్రి కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి తన పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్టోన్ క్రషర్స్ ను ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి రాష్ట్రం యొక్క డైరెక్టర్ జనరల్ మైనింగ్ డిపార్ట్మెంట్ 21 మే 2025 నాడు రాష్ట్రం మొత్తానికి కూడా ఆయన ఆర్డర్స్ ఇచ్చినాడు. 21 మే 2025 మెమో నంబర్ 23444915 ద్వారా డిఎంజీ ఈజ్ ఆర్డర్డ్ ఫర్ ఎన్ ఇన్స్పెక్షన్ ఆన్ ఆల్ ద స్టోన్ క్రషర్స్. దాని మీద ఇది గవర్నమెంట్ రికార్డ్ నేను చదువుతున్నాను అధ్యక్ష. ద టీమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ అఫీషియల్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తెలంగాణ SPDCL, mining department jointly inspected the stone crusher units including the stone crushers of Measures Raghava Constructions India Private Limited on 22/5/2025 and recorded the stock available at the unit 5,130 metric tons of finished stone aggregates available at the unit. Adevidanga, this office issued show cause notice to Raghava Constructions Private Limited and requested to produce the documentary evidence of having paid seniorage fees, the stock available at the unit 5,130 metric tons of finished stone aggregates. The company acknowledged the receipt of show cause notice. Company show cause notice receive చేసుకుంది and failed to produce any evidence. So in that circumstances, not paying seniorage charges, fee not submitted and not replied to the show cause notice, hence the demand notice is raised under rule 26(3)(2) of TMMC rules 1966. So company ki show cause notice ఇచ్చినాం, స్పందించలేదు. ఆ షో కాజ్ నోటీస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, అందువల్ల మేము డిమాండ్ నోటీస్ ఇష్యూ చేస్తున్నామని చెప్పి డిమాండ్ నోటీస్ ఇచ్చారు. డిమాండ్ నోటీస్ కొన్ని లక్షల రూపాయల పెనాల్టీని విధిస్తూ మీరు ఇల్లీగల్ గా అక్రమంగా రాఘవ కన్స్ట్రక్షన్ ఇది నడుపుతుంది కనుక వెంటనే మీరు ఈ పెనాల్టీ చెల్లించాలని చెప్పి కూడా వారు డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. హరీష్ రావు విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి అంతే ధీటుగా స్పందించారు. కేవలం ఎదుటి వారిని వేలెత్తి చూపడమే కాకుండా గతంలో జరిగిన అక్రమాలను కూడా తవ్వి తీస్తామని ప్రకటించారు. హరీష్ రావు తమ్ముడికి చెందిన మైనింగ్ కంపెనీ వ్యవహారాలపై కూడా ఆరోపణలు ఉన్నాయని, దీనిపై CBCID విచారణ జరిపిస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో తన కుటుంబ సభ్యులకు అక్రమంగా క్వారీలు కట్టబెట్టారని, దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ఉంటుందని స్పష్టం చేశారు. అధ్యక్ష, ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదేవిధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున CBCID విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు. 5 ఏళ్ళు హరీష్ రావు గారు, 5 ఏళ్ళు KTR గారు ఈ శాఖ నిర్వహించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు ఇసుక మాఫియాను నడిపి ఇప్పుడు మాట్లాడుతున్న శాసనసభ్యులు
ఇసుక మాఫియాలో ఇసుక దోపిడీలో భాగస్వాములు. ఈరోజు ఇసుకకు సంబంధించి మేము పెంచిన ఆదాయం ఈ కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. ఈరోజు మేము పెంచిన ఆదాయంతో రాష్ట్రానికి పెరిగిన ఆదాయం టోటల్గా నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఇసుక శాండ్ది 2024-25లో 721 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఈసారి మేము 25-26లో 972 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచి 35% ఆదాయాన్ని పెంచిన అధ్యక్ష. ఇసుక మాఫియా నడిపింది వీళ్ళు, దోపిడీకి పాల్పడ్డది వీళ్ళు. ఈ రోజు వాళ్ళే అంటున్నారు కన్స్ట్రక్షన్ కుంటుపడింది, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మరి రియల్ ఎస్టేట్ దెబ్బతింటే ఇసుక ఏమైనా బుక్కుతున్నామా అధ్యక్ష? ఇసుక ఏమైనా వండుకొని బిర్యానీ తింటున్నామా? ఆనాడు మేము 2024-25లో తీసుకొచ్చిన ఆదాయం కంటే మేము ఈరోజు 35% పెంచినాం అధ్యక్ష. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ పడిపోయినప్పుడు ఆదాయం పెరిగిందంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేవలం ఇసుకల్నే. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మొదట్లో హరీష్ రావు గారి దగ్గర ఉండే ఈ శాఖ ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతుండని కేసీఆర్ గారు ఆ శాఖను తొలగించి కొడుకు అల్లుడు మధ్యలో పంచాయతీ పడితే పంచాయతీ పెంచడానికి హరీష్ రావు గారి దగ్గర ఉన్న శాఖను తీసుకెళ్లి కేటీఆర్కి ఇచ్చాడు. కేటీఆర్ దోసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే అధ్యక్ష ఈ రోజు ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మైనింగ్ లీజుల మీద జరిగిన అక్రమాల మీద ప్రధానంగా ఇప్పుడు ఏవైతే సంస్థల గురించి, ఏదైతే అక్రమ మైనింగ్ల గురించి ఏదైతే నేను ప్రస్తావించను దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం హరీష్ రావు కొన్ని అంశాల్లో ఇరకాటంలో పడ్డారని విమర్శలు వస్తున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు, రుణమాఫీపై రాజీనామా చేస్తానన్న సవాల్ నుంచి మొదలుకొని ఇప్పుడు మైనింగ్ వరకు ఆయన చేస్తున్న ప్రతి విమర్శకు ప్రభుత్వం పాత రికార్డులతో సమాధానమిస్తోంది. గతంలో ఆయన మాట్లాడిన మాటలను, ఇప్పుడు చేస్తున్న ఆరోపణలను పోల్చుతూ నెటిజన్లు చేసే ట్రోల్స్ ఆయన ఇమేజ్కు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో కొత్తగా ఈ మైనింగ్ విచారణ వార్తలు ఆయనను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. హరీష్ రావు ప్రభుత్వంపై పోరాటం చేయాలని చూస్తుంటే ప్రభుత్వం మాత్రం ఆయన హయాంలో జరిగిన పనులనే అస్త్రాలుగా మలుచుకుంటోంది. అందుకే దీనిని రాజకీయ వర్గాల్లో అడిగి మరీ తన్నించుకోవడం అని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ముందు చూపు కలిగిన నాయకుడిగా హరీష్ రావుకు పేరుంది. అయితే ఇటీవల ఆయన చేస్తున్న కొన్ని విమర్శలు లేదా సవాళ్లు తిరిగి ఆయనకే చుట్టుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రుణమాఫీ సవాల్ ఆయన్ను కొంత విమర్శలకు గురిచేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన విసిరిన రాజీనామా సవాల్ పెద్ద చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించడంతో ప్రత్యర్థులు హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఇప్పుడు రాజీనామా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఆయనను కొంత చిక్కుల్లో పడేసింది. రాజకీయాల్లో పోరాటం చేసేటప్పుడు కొన్నిసార్లు వ్యూహాలు ఎదురు దెబ్బ తగలడం సహజం. హరీష్ రావు లాంటి అనుభవం ఉన్న నాయకుడు ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కాకుండా ఇప్పటికే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ వంటి కొన్ని కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల పాత విషయాలు మళ్లీ బయటకు వస్తున్నాయని విమర్శకులు అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి మైనింగ్ అక్రమాలు జరిగినప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు అని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది.